హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్‌నెయిల్ చూశారు కదా! యమ్మీ అండ్ క్రిస్పీ కార్న్ పకోడా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ వే కూడా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కార్న్. ఇక్కడ నేను ఫుల్ కార్న్ తీసుకున్నాను. ఈ కార్న్‌ని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుని కొద్దిగా లైట్‌గా స్మాష్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ 2 ఆనియన్స్ తీసుకుని కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అనేవి కొంచెం తిన్‌గానే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే శనగపిండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం. ఈ ఆనియన్స్‌ని బాగా స్క్వీజ్ చేసుకోండి. ఎందుకంటే ఆనియన్స్‌లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ అంతా బయటకొచ్చేస్తుంది. ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని ఆనియన్స్‌ని గట్టిగా స్క్వీజ్ చేయండి. అందులో ఉన్న తడి మొత్తం ఈ పౌడర్స్‌కి తగులుతుంది. నెక్స్ట్ ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఈ కార్న్‌ని వేసుకొని స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ సరిపోక కొంచెం పౌడర్ లాగా ఉంటే వాటర్ వేసుకోండి. వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ అమౌంట్ పడుతుంది. మరీ అంత ఎక్కువ లిక్విడ్‌గా కాదు, సాలిడ్‌గా కాకుండా మీడియంగా అయ్యేటట్లు కలుపుకోండి. ఇక్కడ చూడండి, నేను కలుపుతున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు. సో, వాటర్ పడతాయి ఇందులో. పకోడీకి ఆనియన్స్ అనేవి పల్చగా కట్ చేసుకుంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయి వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ అమౌంట్‌లో పడతాయండి వాటర్. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగానే కలుపుకోండి. ఈ కరివేపాకు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ మంచి ఫ్లేవర్‌ని ఇస్తాయండి మనకి తినేటప్పుడు. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకుని, కడాయి హీట్ అయిన తర్వాత అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ అసలేం పీల్చదు. ఓన్లీ మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కూడా చాలా ఈజీగా తింటారండి దీన్ని. మనం స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు టీ టైంలో. మీరు ఒకసారి తప్పకుండా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. ఎంతో టైం పట్టదు. చాలా ఈజీ. తక్కువ టైంలోనే చేసుకోవచ్చు మనం దీన్ని. మన చిన్నప్పుడు నిప్పుల మీద కాల్చే కార్న్ దొరికేది. ఇప్పుడు ఆ కార్నే రావట్లేదు. వైట్ కలర్‌లో ఉండేది. ఆ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం యెల్లో కలర్ వచ్చేసింది కార్న్. ఇంకా ఈ స్వీట్ కార్న్‌ని కూడా రెడీ చేస్తున్నారు. మన చిన్నప్పుడు స్వీట్ కార్న్ నాకు తెలీదు. మీకెవరైనా తెలుసా మీకేమైనా? 90స్ కిడ్స్ అంటే అందరికీ మొక్కజొన్న కండ్లు తెలుసు, నిప్పుల మీద కాల్చేవి. ఈ జనరేషన్ పిల్లలందరికీ స్వీట్ కార్న్ అంటేనే తెలుసు బాగా. ఈసారి వెళ్ళినప్పుడు ఆ కార్న్‌ని తప్పకుండా ట్రై చేయాలి. నా చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఆ కార్నే రెడీగా ఉండేది మా ఇంట్లో తినడానికి. ఆ కార్న్ ఒలుచుకొని ట్యూషన్‌కి వెళ్ళేటప్పుడు తింటూ వెళ్ళేదాన్ని నేనైతే.
ఆ వైట్ కార్న్‌ని కొంచెం సాల్ట్ ఏసి ఉడకబెట్టిచ్చేవాళ్ళు. అది కూడా చాలా టేస్టీగా అనిపించేది. అప్పట్లో ఆ వైట్ కార్నే రావట్లేదు ఇప్పుడసలు. ఇలా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఏదేమైనా 90స్ కిడ్స్ ఎంజాయ్ చేసిన ఫుడ్‌ని ఈ జనరేషన్‌లో ఎవరు ఎంజాయ్ చేయలేరు. మనమైతే అన్ని రకాల టేస్టీ ఫుడ్, అన్నీ హోమ్‌మేడ్ ఫుడ్డే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలకేముంది అన్నీ చికెన్ ఐటెమ్స్ కావాలి. మాట్లాడితే కేఎఫ్‌సీ అంటారు. లేకపోతే ఆ పిజ్జా, ఆ బర్గర్ అంటారు. ఏదేమైనా మన జనరేషన్ వాళ్ళు లక్కీ చాలా. హాలిడేస్ వస్తున్నాయంటే మన మమ్మీ వాళ్ళు చక్కగా పిండి వంటలు చేసేవాళ్ళు. ఆ పిండి వంటల్ని కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు మనం కష్టపడి పిండి వంటలు చేసినా కూడా వాళ్ళు తినడానికి ఇష్టపడట్లేదు. ఎందుకో మరి వాళ్ళకి బాగా బయట ఫుడ్ నచ్చుతుంది. అంతే అండి. యమ్మీ అండ్ టేస్టీ క్రిస్పీ కార్న్ పకోడా రెడీ అయ్యింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తిన్న తర్వాత. ఓకే అండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.